అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నేను ఒక మగ్గం వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాను. అది కట్ చేసేటప్పుడు విడ్త్ అనేది చాలా ఎక్కువ వచ్చేసింది. మధ్యలో గ్యాప్ ఎక్కువ పెట్టి స్టిచ్ చేస్తారనమాట. దాన్ని నేను ఎలా కవర్ చేశానో చిన్న టిప్ ఒకటి షేర్ చేసుకుంటున్నాను మీతో. నేను బ్లౌజ్ స్టిచ్ చేశానండి. స్టిచ్ చేయకముందు చిన్న క్లిప్ ఒకటి తీసాను. అది మీతో ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో ఇక్కడ నెక్ పైన విడ్త్ ఎక్కువ వచ్చింది, కింద విడ్త్ తక్కువ వచ్చింది. సో దీన్ని మధ్యలో ఒక స్టిచ్ వేసి స్టిచ్ చేశాను. వర్క్ అయితే ఇలా ఉందండి. ఇక్కడ బ్లౌజ్కి మధ్యలో విడ్త్ చూసారా, చాలా ఎక్కువ ఉంది. 7 ఇంచెస్ వరకు ఉంది. ఇలా అయితే బ్లౌజ్ మనకి భుజాలు జారిపోతే బ్లౌజ్ కుట్టిన తర్వాత ఇలాగే కట్ చేసి కుట్టేసామంటే సో కింద వచ్చేసి 5.5 ఉంది. పైన నేను ఒక 2 ఇంచెస్ తగ్గించేస్తున్నాను. దానికోసం ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసుకున్నాను. ఇప్పుడు మనకి బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ చూసినట్టయితే 5.5 ఇంచెస్ వరకు ఉంటుంది. ఇప్పుడు మనకి బ్లౌజ్ భుజాలు జారకుండా ఉంటాయి. డోరీస్ కట్టుకునే వరకు పర్వాలేదు, కానీ డోరీస్ పెట్టుకోవడానికి మాత్రం ఇబ్బంది